హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాజారెడ్డి వ్లాగ్స్. ఓ మహాకవి అన్నట్టు నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అయిపోతుంటే ఏమవుతుంది ఈ సభ్య సమాజం అని దాన్ని ఒకసారి మీకు వివరంగా చెప్తాను వినండి. ప్రపంచ దేశాలు పోటీపడి పనిచేస్తుంటే మన ఒక భారతదేశంలో మాత్రమే యువత చెడు వ్యసనాలు, మత్తు, సోషల్ మీడియా, రీల్స్ అంటూ సమయాన్ని వృధా చేస్తున్నాయి, కాలయాపన చేస్తున్నాయి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సెకను విలువైందే. డబ్బు సంపాదించవచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, బంధాలను సంపాదించవచ్చు, ఏమైనా సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించలేవు. నీలో సత్తు ఉన్నంత వరకు, నీలే శక్తి ఉన్నంత వరకు ఈ దేశానికి, ఈ జన్మభూమికి నీ వంతుగా నువ్వేం చేయాలనేది గుర్తుంచుకో. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకో. ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని అలవర్చుకో. ప్రతిరోజు ఒక మంచి అలవాట్లు నేర్చుకో. చూడండి, ఆలోచించండి మిత్రులారా. మీ చుట్టూనే మీకు అవకాశాలు ఉన్నాయి. మీరు చేయాలనుకుంటే ఏమైనా చేయగలరు. ఏమీ లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి పిల్లలకి, అటువంటి వాళ్ళకు కొన్ని మంచి మాటలైనా చెప్పండి. కాబట్టి యువశక్తి అనేది వృధా కాకూడదు, నిర్వీర్యం కాకూడదు. ఎవరెవరు వారి వారి రంగాల్లో రాణించండి. ఈ దేశాన్ని అభ్యున్నతికి పాటుపడండి. ఈ దేశాన్ని అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా నేను ఈ ప్రపంచ పటంలో క్రాంత భారతదేశాన్ని చూడాలని నేను కలలు కన్నానన్నాడు. ఆ విధంగా ఆయన చెప్పినట్టుగా కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి. యువతంతా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశానికి ఉపయోగపడతానని, ప్రపంచంలో భారతీయుడిగా గర్వపడే విధంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ విజ్ఞాన సంపద ఇవి లేని రోజుల్లోనే భారతీయుడు తన మేధో సంపత్తితో ప్రపంచంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు, ఉన్నత స్థాయికి వెళ్ళాడు, కఠోర శిక్షణ చేసి ఎన్నెన్నో సాధించాడు. దయచేసి ఈ విషయాన్ని అందరూ మీరు గమనించి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.